నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. కేటీఆర్ను ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు అనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. దాదాపు 1.5 ఇయర్గా ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో యాంటీ కరప్షన్ బ్యూరో దీన్ని టేకప్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఇప్పటికే 4 సార్లు కేటీఆర్ను, 5 సార్లు అరవింద్ కుమార్ను కూడా విచారణ జరిపించడం జరిగింది. సో దీనికి సంబంధించి మరొకసారి విచారణ చేయడానికి ఏసీబీ గవర్నర్ అనుమతి కోసం దాదాపు 10 వారాల క్రితం అంటే సెప్టెంబర్ 9వ తారీఖు నాడు గవర్నర్కు ఫైల్ పంపించడం జరిగింది. 10 వారాల తర్వాత నేడు గవర్నర్ కేటీఆర్ను విచారణ చేయడానికి అనుమతిస్తున్నట్లుగా గవర్నరు ఈరోజు సంతకం పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అతను ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలన్నా లేదంటే ఆయనను విచారణ చేపట్టాలన్నా కానీ ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తప్పనిసరి. సో ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ అనుమతి ఇచ్చిండు అంటేనే 100% కేటీఆర్ను ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కేసులో 100% అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇందులో A1గా కేటీఆర్ ఉన్నాడు, A2గా ఐఎస్ అరవింద్ కుమార్ ఉన్నాడు, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు బిఎల్ఎన్ రెడ్డి ఉన్నాడు. సో అయితే దీనిలో ఐఏఎస్ అరవింద్ కుమార్ను కూడా అరెస్ట్ చేయాలన్నా కానీ లేకపోతే విచారణ చేయాలన్నా కానీ డిఓపిటి పర్మిషన్ తప్పనిసరి. సో ఇప్పుడు అదంతా కూడా ఫైనల్ ఫేజ్లో ఉంది కాబట్టి ఈ ఫైనల్ ఫేజ్లో భాగంగా డిఓపిటి అనుమతి కోసం ఐఏఎస్ అరవింద్ కుమార్ను విచారించి అదుపులోకి తీసుకోవడానికి 100% డిఓపిటి పర్మిషన్ కావాలి. సో ఆ డిఓపిటి పర్మిషన్ రాగానే 100% కేటీఆర్ను, అరవింద్ కుమార్ను, అదేవిధంగా ఇటు బిఎల్ రెడ్డి ముగ్గురు కూడా విచారణకు పిలిచి అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకు అంటే గతంలో 2024 ముందు 2023లో కావచ్చు, 23కు ముందు ఈ ఫార్ములా ఈ రేస్ కేసును హైదరాబాద్లో 2022లో 23లో పెట్టడం జరిగింది. దాని తర్వాత 2024లో పెట్టాలని చెప్పేసి ఎవరైతే అసలు పర్మిషన్ అంటే అతి చిన్న సంస్థ అనేటువంటి ఏఎస్ నెక్స్ట్ జెన్కు డైరెక్ట్గా హెచ్ఎండియా ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి కనీసం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కానీ ఆర్థిక శాఖ అనుమతి కానీ రిజర్వ్ బ్యాంక్ అనుమతి కానీ లేకుండా దాదాపు 45 కోట్ల రూపాయలను పంపించడం జరిగింది. సో దానిలో భాగంగా దీనిలో క్విడ్ ప్రోకో జరిగింది అని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. దీనిలో 45 కోట్లలో 44 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి దాదాపు 2-3 నెలల కాలంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా క్విడ్ ప్రోకో జరిగింది. సో చాలా రకాల అంశాలు ఉన్నాయి. దాదాపు 9 నెలల పాటుగా ఏసీబీ ఈ కేసులో చాలా కీలకమైనటువంటి ఎవిడెన్స్లను సేకరించినట్టు తెలుస్తోంది. దానిలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు కావచ్చు, వివిధ రకాల సాక్ష్యాలను కూడా మొత్తానికి కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దాని ప్రకారం పకడ్బందీగా ఈ కేసులో చాలా రకాల సాక్ష్యాలను ఈరోజు సేకరించి సో ఇప్పుడు చివరగా కేటీఆర్ను అదేవిధంగా అరవింద్ కుమార్ను విచారణకు పిలిచి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దీనిలో నేడు గవర్నర్ దాదాపు 10 వారాల తర్వాత అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఈ 10 వారాల తర్వాత అనుమతి ఇవ్వడంతో మేబీ ఈ మధ్య కాలంలో 100% కేటీఆర్ను అదుపులోకి తీసుకొని విచారక అని చెప్పేసి అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఇక వీళ్ళ ఒక స్టేట్మెంట్స్ పూర్తయిన తర్వాత 100% డిఓపిటి కానీ ఇటు ఆల్రెడీ గవర్నర్ పర్మిషన్ కూడా రావడం జరిగింది. డిఓపిటి పర్మిషన్ వచ్చిన తర్వాత 100% A1గా కేటీఆర్, అదేవిధంగా A2గా అరవింద్, A3గా బిఎల్ఎన్ రెడ్డి. సో వీళ్ళ పైన 100% ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో 100% కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. అంత ఈజీగా బెయిల్ వస్తుంది అని అనుకోవడానికి అయితే లేదు. కానీ కేటీఆర్ కూడా ఇంకొక వైపు సుప్రీంకోర్టు లాయర్లు ఎవరైతే పెద్ద లాయర్లు ఉన్నారో ఢిల్లీ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ మొత్తానికైతే న్యాయ సలహా తీసుకునే విధంగా ఏ విధంగా లోపలికి పోతే ఏ విధంగా బయటికి రావచ్చు ఏంటి అనే కోణంలో మొత్తానికైతే న్యాయ సలహాలు కూడా తీసుకునేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఫార్ములా ఈ రేస్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా రకాల విమర్శలు కూడా రావడం జరిగింది. ఈ కేసు తాత్సారం జరుగుతూ ఉంది. సో ఇంకా డిలే అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఎక్కడైనా కాంప్రమైజ్ అయిన అనేటువంటి కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పలు విమర్శలు కూడా రావడం జరిగింది. సో ముఖ్యంగా బీజేపీ మీద ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ మీద నెట్టడం జరిగింది. సో గవర్నరే కదా, గవర్నర్ ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాడు అని అటు కాంగ్రెస్ కానీ ఇటు వీళ్ళు కానీ అందరూ విమర్శలు చేసినటువంటి సందర్భంలో గవర్నర్ అనుమతి రావడం జరిగింది. సో ఈ 9-10 నెలల గ్యాప్ తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారు? ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా, లేదంటే కేటీఆర్ అదేవిధంగా ఇటు అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డిని విచారణకు పిలిచి అదుపులో తీసుకుంటారా,
ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీనిపైన మరి కొద్ది రోజుల్లోగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవైపు వచ్చే వారం నుంచి తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలయ్యే అవకాశం కనబడుతోంది. మరొక వైపు ఏసీబీ కేసులో కేటీఆర్ కూడా అరెస్ట్కి రంగం సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది ఏసీబీ కేసు సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.